67వ అధ్యాయము. బలరాముడు ద్వివిధుడు అను వానరుని సంహరించుట. పరీక్షిత్ మహారాజు అడిగాను, సుఖమహర్షి, ఆదిశేషుని అవతారమైన బలరాముని కర్మలు అద్భుతములు. అతడు అపారమైన మహిమ గలవాడు. ఆ ప్రభువు వనర్చిన ఇతర కార్యములను గూర్చి వినుటకు కుతూహలపడుచున్నాను, దయతో తెలుపుము. శ్రీ శుకుడు వచించెను, మహారాజా, ద్వివిధుడు అను ఒక వానరుడు గలడు. అతడు సుగ్రీవుని సచివుడు, మిగుల పరాక్రమశాలి, మైందుని సోదరుడు, నరకాసురునకు మిత్రుడు. అతడు రామాయణ కాలం నుండి ప్రసిద్ధుడు. ఆ ద్వివిధుడు తన మిత్రుడైన నరకాసురుని చంపిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకున్నటకై శ్రీకృష్ణుని రాజ్యమునందు కల్లోలములను సృష్టింపదలచెను. ఆ కారణముగా అతడు పురములకును గ్రామములకును సంపన్నుల భవనములకును గొల్ల పల్లెలకును నిప్పుపెట్టి తగులబెట్టాను. పర్వతములను పెకలించి తీసుకొని వచ్చి ఆయా ప్రదేశములను పిండి పిండి గావించాను. తన మిత్రుడైన నరకుని చంపిన శ్రీకృష్ణుని యొక్క పాలనలోనున్న ఆనర్త దేశములను ప్రత్యేకముగా ధ్వంసమనర్చెను. 10,000 ఏనుగుల బలము గల ఆ ద్వివిధుడు సముద్రము యొక్క నడుమ నిలిచి తన భుజ బలముతో జలములను అల్లకల్లోలమునర్చి తీరమున గల ప్రదేశములను ముంచివేయుచుండెను. ఆ దుష్టుడు ఋషీశ్వరుల యొక్క ఆశ్రమముల యందలి వృక్షములను భగ్నమునర్చుచుండెను. వారి ఆహవనీయాది హోమాగ్లను మలమూత్రములతో కొలుసము చేయుచుండెను. గండు తుమ్మెద పురుగును వలె గర్వితుడైన ఆ ద్వివిధుడు స్త్రీలను పురుషులను తీసుకుని పోయి పర్వత గుహలలో కొండలోయలలో బంధించి పెద్ద పెద్ద బండలతో కప్పివేశాను. ఈ విధముగా ద్వివిధుడు ఆయా ప్రదేశములను కల్లోలపరచుచు కులస్త్రీలను బాధించుచుండెను. ఒకనాడు ఆ దుర్మార్గుడు ఒక మృదు మధురమైన గీతమును విని రైవత పర్వతమునకు చేరెను. ఆ పర్వతము యొక్క ఉపవనమునందు ఆ వానరునకు తరుణీమణుల మధ్యనున్న బలరాముడు కనబడెను. యదువంశ శిరోమణి పద్మమాలను ధరించి సర్వాంగ సుందరుడై శోభిల్లుచుండెను. అప్పుడు బలరాముడు మదిరాపానమునర్చి గీతములను ఆలపించుచుండెను. మత్తిలిన నేత్రములతో అతడు తూలిపోవుచుండెను. ఆ ప్రభువు ఒక మద గజము వలె అలరారుచుండెను. దుష్టుడైన ఆ వానరుడు చెట్ల కొమ్మల పైజేరి వాటిని కంపింపచేయుచుండెను. అతడు కిచకిచ శబ్దములను గావించుచు తన ఉనికిని చాటుచుండెను. అప్పుడు బలరామునితో అతడు విహరించుచున్న తరుణీమణులు సహజముగా చపల చిత్తలు, హాస్యప్రియలు. వారు ఆ దుష్ట వానరుని గాంచి పెద్దగా నవ్విరి. బలరాముడు చూచుచుండగానే ఆ ద్వివిధుడు కనుబొమలను ఎగురవేయుచు పండ్లిగిలించుచు ఘర్ ఘర్ ఘుర్ ఘుర్ అను శబ్దములను గావించుచు తన కొదమును చూపుచు ఆ యువతీమణులను హేళన చేయసాగాను. అంతటా మహావీరుడైన బలరాముడు ఆ కోతి చేష్టలను చూచి మిగుల క్రుద్ధుడై వాని మీదుగా ఒక రాతిని విసిరెను. ఆ వానరుడు ఆ రాతి దెబ్బను తప్పించుకొని అతడ గల మదిరా కలసమును ఎత్తుకొని పోయాను. పెమ్మట ఆ ధూర్త వానరము ఎగతాళిగా నవ్వుచు మధు కలసమును పగులగొట్టెను. ఇంకనూ ఆ దుష్ట వానరము అతడి స్త్రీల వస్త్రములను చింపివేసి బలరామునకు కోపము తెప్పించెను. మదోన్మత్తుడు బలశాలి అయిన ద్వివిధుడు ఈ విధముగా బలరాముని తృణీకరించి చులకన చేసి ఆయన ఎడ అపచారమునర్చెను. బలరాముడు ద్వివిధుని యొక్క అవినయమును అతని వలన ఉపద్రవమునకు లోనైన ప్రదేశముల దుర్దశను గూర్చి తలంచుకొని మిగుల క్రుద్ధుడయ్యను. ఆ ప్రభువు శత్రువును చంపగోరిన వాడై తన ముసలాయుధమును హలమును చేబూనెను. అప్పుడు మహావీరుడైన ద్వివిధుడును వెంటనే ఒక మద్ది చెట్టును పెకలించి తీసుకుని వేగముగా పొరుగెత్తి ఆ చెట్టును బలరాముని శిరస్సుపైకి విసిరెను. అప్పుడు బలరాముడు పర్వతము వలె నిశ్చలముగా నిలిచి తన తలపై పడబోచున్న ఆ మద్ది చెట్టును ఒక చేతితో పట్టుకున్నాను. పిమ్మట ఆ బలభద్రుడు సునందము అను పేరుగల తన హలాయుధముతో ఆ దుష్ట వానరుని కొట్టెను. ఆ నాగలి దెబ్బకు ఆ వానరుని తల పగులగా అతని శరీరమంతైను రక్తధారలతో నిండిపోయాను. అప్పుడు అతడు గైరికాది ధాతువులతో ఉప్పుచున్న పర్వతము వలె వెలసిల్లెను. అంతటా ఆ వానరుడు ఆ హలాఘాతమును లెక్క చేయక మరి ఒక వృక్షమును పెకలించి తీసుకుని దాని ఆకులన్నీయును రాలిపోవునట్లుగా చేసి బలముగా దానితో కొట్టెను. అంతటా బలరాముడు మిగుల క్రుద్ధుడై ఆ వృక్షమును ముక్కలు ముక్కలుగా వించెను. పిమ్మట ద్వివిధుడు క్రోధముతో మరి ఒక వృక్షమును గైకొని ఆ యదువీరుని మీదికి శక్తి కొలది విసిరెను. బలభద్రుడు దానిని కూడా తుత్తునీయలు గావించెను. ఈ విధముగా ఆ వానరుడు యుద్ధము చేయుచు ఒక వృక్షము భగ్నము కాగా మరి ఒక వృక్షమును పెకలించి బలరామునిపై విసిరివేయసాగాను. ఇట్లు వనమునందలి వృక్షములన్నింటినీ ప్రయోగింపగా ఆ వనము వృక్షరహితమయ్యాను. అనంతరము ఆ వానరుడు రెచ్చిపోయి బలరామునిపై శిలావర్షమును కురిపింపసాగాను. అంతటా బలభద్రుడు తన ముసలాయుధముతో వాటినన్నింటినీ అవలేలగా పిండి పిండి గావించెను. అంతటా ఆ కపీశ్వరుడు తాటి చెట్ల ప్రమాణములోనున్న తన చేతులతో పిడికిలి బిగించి బలరాముని సమీపించి అతని వక్షస్థలముపై బలముగా ముష్టిఘాతములు నర్చెను. వెంటనే ఆ యదువీరుడు మిగిల కుపితుడై ముసలాయుధమును నాగలిని ప్రక్కనబెట్టి తన బాహు ప్రహారములతో వానరుని భుజసంధులను పీడించెను. ఆ దెబ్బతో ఆ వానరుడు రక్తము గ్రక్కుచు నేల మీద పడిపోయెను.
పరీక్షిణి మహారాజా, ఆ వానరుడు పడిపోవుట తుఫాను దాటికి నీటిలోని నావ ఊగిసలాడినట్లు ఆ రైవతక పర్వతము శిఖరములతో వృక్షములతో సహా కంపించిపోయాను. అంతటా ఆకాశమునందున్న దేవతలు, సిద్ధులు, మునీంద్రులు జయము జయము అనియు, నమో నమః అనియు, బాగు బాగు అనియు పలుకుచు బలరామునిపై పుష్పవర్షమును కురిపించిరి. పరీక్షిణి మహారాజా, మహాత్ముడైన బలరాముడు లోక కంటకుడైన ద్వివిధుని హతమార్చి జనులెల్లరూ ప్రశంసలను వర్షించుచుండగా ద్వారకా నగరమున ప్రవేశించెను. జై శ్రీహరి.